ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సిద్ధి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మే దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. తులరాశి 2026 జనవరి మాసం. ఈ జనవరి మాసంలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము 3-4 పాదములనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో రోజుల్లో లేట్ అయిపోయినాయి కూడా ఇప్పుడు అవలేలగా ఒక్కొక్క పని పూర్తి చేయాల్సిన కళ అనేది ఇలా జాతకంలో వచ్చింది. కానీ వీళ్ళు ఎంత సంపాదించకపోయినా వీళ్ళ మీద నరదృష్టి ఎక్కువగా పడుతుంటుంది. బాగున్నారు, వీళ్ళకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, మరి ఎన్నో రోజుల నుంచి సంపాదిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చాలా వరకు ఆస్తులు చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని వీళ్ళ మీద కన్ను దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా జాతకంలో ఎక్కువగా డబ్బు నిలబడదు. ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది, పోతుంటుంది. ఎక్కడ పోయినా కూడా తులాభారం మాదిరి చేస్తుంటారు. ఏదైనా సరే ఎదుటోళ్ళని నమ్మి ఎన్నో ఖర్చులు పెడుతుంటారు. ఎవరన్నా సహకారం అడిగారనుకోండి, ఎక్కువగా దాచుకోడు, యథార్థం చెప్పేస్తుంటాడు. ఉన్న దాంట్లోనే కొంచెం వాళ్ళకి సహకారం చేస్తుంటారు. అలా చేసిన దానివల్ల వీళ్ళ జీవితంలో ఎంత సంపాదించినా ముందుకు పోకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి వీళ్ళు ఇకనైనా తెలుసుకోవాలి, ఇకనైనా కన్ను తెలవాలి. ఇకనైనా కన్ను తెరిచినట్టుకైతే ఇలా జాతకం బాగుపడుతుంది. లేకపోతే ఇదే విధంగా అందరికీ ప్రజలకే సేవ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మన వాళ్ళే అనుకుంటూ పోయినట్టుకైతే ఇలా జీవితం లాస్ట్లో చెప్పేగా అధోగతి అనే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా వీళ్ళు మేలుకోవాలి. ఇప్పుడైనా వీళ్ళు మేలుకునేట్టుకైతే ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మంచి యోగం అనేది ఇలా వచ్చే సిచ్యువేషన్లో చాలా వరకు కనబడుతుంది. మరి జాతక యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఎక్కువగా స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది. ఆ స్త్రీ నుంచి మంచి లక్ష్మీ కటాక్షణం. కాబట్టి భూమిలో కానీ ఇంట్లో కానీ మీరు ఇలా జాతక యోగంలో ఒక ధనలక్ష్మి ప్రాప్తి అనేది కొంచెం రాబోతుంది. అది వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. అది ఊహించని అదృష్టము వస్తుంది. అది వచ్చిన కాడి నుంచి వీళ్ళకి మంచి జాతకము, మంచి యోగము, మంచి ఫలితాలు, మంచి కార్యక్రమాలు, మంచి పనులు, అభివృద్ధికి వచ్చే మార్గాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన దిష్టి ప్రభావం వల్ల డబ్బు అనేది ఎక్కువగా నిలబడుకోకుండా ఎంత సంపాదించినా కూడా భోజనం ఖర్చు దానికి పోతుంటుంది. కాబట్టి వీళ్ళకి
నూతన పనులు కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, పంటలో కానీ, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఒక ప్లాన్ అనుకుంటారు కదా, ఆ ప్లాన్ నెరవేర్చాలి, దాన్ని చేయాలని అనుకుంటారు. కానీ కొన్ని కార్యక్రమాల వల్ల బ్రేక్ అయిపోతుంటారు. ఆ కార్యక్రమాల వల్ల డబ్బు లేకో, మనిషికి స్నేహం లేకో, మనిషికి అండా లేకో, మనిషికి ఒక ధైర్యశక్తి లేకో కొంత పడిపోతుంటారు. అలాగ పడిపోయిన వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే అంతు పట్టగా మైండ్ తికార శుద్ధి అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటారు. అలాగా ఇబ్బంది పడుకోకుండా అన్ని విధానాలుగా వీళ్ళకి బాగుండి మనశ్శాంతిగా ఉండి లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి అంటే వీళ్ళు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామికి 7 వారాల పాటు పూజాబలం చేసినట్టుగైతే వాళ్ళ ఇంట్లో మీద ఉండాల్సిన దరిద్ర దేవత, వాళ్ళ ఇంట్లో మీద ఉండాల్సిన కర్మ దోషము, వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషము తొలగిపోతుంది, పటాపంచలైపోతుంది. వాళ్ళ మైండ్ మనసు త్రికార శుద్ధి అన్ని విధానాలుగా బాగుంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు కొన్ని అనుకూలంగా లేని దానివల్ల, మైండ్ మనసు శాంతిగా లేని దానివల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నిటికీ పోవాలంటే వీళ్ళు చేయాల్సిన పూజాబలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేసినట్టుకైతే వీళ్ళకి 100% కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలని, ఏదో భూమి కొనుక్కోవాలని, ఏదో పని చేసుకోవాలని, సొంత వ్యాపారం పెట్టుకోవాలని ఏదో ప్లానింగ్ చేసిన వాళ్ళు అర్ధంతరంలో మధ్యలో పడిపోయి ఆ డబ్బులు సంపాదించలేక చేతికాడికి వచ్చింది చేయి జారిపోయి, చేతికాడికి నోటికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది కూడా పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.